Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe tomato rasam. చాలా మంది రెగ్యులర్ గానే చేస్తారు, బట్ ఇది మా అమ్మగారి స్టైల్. చాలా బాగుంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా నోటికి కమ్మగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 3 పెద్ద టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. దీనిని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పేస్ట్ని మొత్తం వేసుకోండి. కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఇవన్నీ ఇందులో వేసి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ఒక వెసల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేడవనివ్వండి. ఇందులో 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, వీటిని వేసుకుని దోరగా వేయించాలి. సన్నగా స్లైసెస్ చేసుకున్న ఉల్లిపాయను, వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. కొత్తిమీరను కూడా పోపులోనే వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరగపెట్టాలి. బాగా మరుగుతున్నప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. చివరిగా ఎండు కొబ్బరి పొడిని ఖచ్చితంగా యాడ్ చేయాలి. దాని మూలానే మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. సింపుల్ రసం రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.